హాయ్ ఫ్రెండ్స్, టుడే బ్లాగ్ ఏంటంటే నేను టైల్స్ వర్క్ చేస్తుంటాను. నాతో పాటు మీకు టైల్స్ వర్క్ ఎలా ఉంటుందో అని మీకు ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. మా సైట్లో జరిగే పని డే 1 నుంచి డే ఎండ్ దాకా నేను బిల్డింగ్లో ఎన్ని రోజులు పని చేస్తున్నానో, ఆ బిల్డింగ్కి ఎన్ని టైల్స్ పడుతున్నాయి, రేట్ ఎంత పడుతుందో అన్నీ అయితే మీకు చూపిస్తాను. పిఠాపురాన్ని బయలుదేరి కాకినాడ పని దగ్గర రావడం అయితే జరిగింది. ఇప్పుడైతే కాసేపట్లో పని అయితే మొదలవుతుంది. పైన పని ఇవాళ మనం ఏం చేస్తామో అదైతే మీకు చూపించడం జరుగుతుందండి. ఇవి 2 పోర్షన్లు అన్నమాట. పైన మేడ మీద 2 పోర్షన్లకి 2 కిచెన్లు ఇంకొంచెం డెల్ షేప్ వేయాలి మనం ఇవాళ. ఇది ఫస్ట్ పోర్షను, ఇది 2వ పోర్షను. మేము ముందుగానే రాళ్ళు అయితే గ్రానైట్ రాళ్ళు కోసుకుని పక్కన పెట్టేసుకున్నామండి ముందు రోజు. అదైతే వీడియో తీయలేదు. అయితే ఈ రాళ్ళు ముందు కోసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ రాళ్ళని అయితే ఇప్పుడు దానికి కొన్ని సైజులు చేయాలన్నమాట. ఆ సైజులు అయితే చేసుకుంటున్నాం. సైజులు చేసుకుని సింక్ కూడా తీయాలా, సింక్ నాట్లు. ఇంకో చూసారు కదండి, సింక్ నాట్లు అయితే తీస్తున్నాను. అంటే మధ్యలో మన గిన్నెలు తోముకునే సింక్ ఉంటుంది కదండి, ఆ నాట్లు అయితే తీసుకుని కోసుకుంటున్నాం. ఇప్పుడు ఆ నాట్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడైతే నేను సింక్ నాట్లు తీసాను కదండి. ఈ సింక్ నాట్లు మీకు చూపించడం అయితే మర్చిపోయాను. అయితే ఇది ఫస్ట్ పోర్షన్ సింక్ అన్నమాట. ఈ వీడియోలోనే 2వ పోర్షన్ సింక్ అయితే మీకు చూపిస్తాను. ఆ వీడియో సింక్ నాట్లు ఎలా తీసానో ఏటో మీకు ఒక ఐడియా వస్తుంది. అలా 4 వైపులు కట్ చేసుకున్న తర్వాత రాయిని అయితే పైకి లేపుకుని అయితే చిన్న ఇంకా పట్టు ఉంటుందండి. అది పూర్తిగా కోస్తే పైన అయితే ఎక్స్ట్రా వచ్చేది. అందుకని చెప్పేసి షీట్ని తిరిగేసి కోస్తాం అనమాట. చూసారా, తిరిగేసి పెట్టాం షీటు. దానికి మిషన్ పెట్టి కోస్తున్నాను. అలా చిన్నవి ఉంటాయండి, దాన్ని కోసేస్తే సరిపోద్ది. అది మీకు దగ్గరికి అయితే ఎటు చూపించలేదు. తర్వాత వీడియోలో మీకు దగ్గరికి పెట్టి చూపించడానికి అయితే నేను చూస్తాను. పని చేస్తాం కదా ఇంకా మనం చాలా దిక్కున, అప్పుడు మీకు చూపిస్తాను. అలా కోసిన రాయిని అయితే కింద పెట్టుకున్నాం. ఇప్పుడు దాన్ని అయితే పాలిష్ పట్టాలన్నమాట. పాలిష్ అయితే పెడతాం, దానికి చుట్టూ గుచ్చుకోకుండానే పాలిష్ పెట్టేసాం. ఈలోపు ఇక్కడ అయితే నేనైతే మాల్ అయితే సదురుతున్నాను. లెవెల్కి వేసాం అన్నమాట. మాలు సదిరిన తర్వాత ఎలా ఉంటుందని పాయలు వేసుకుని సదురుకోవాలి. అది మీకు పాయలు ఎలా వేయాలని కూడా తర్వాత మీకు క్లారిటీగా వీడియో చేసి చూపిస్తాను. రాయలు మాల్ లెవెల్ చేసుకున్న తర్వాత గ్రానైట్ పెట్టుకున్నాం కదండి. మొత్తం అన్ని రాళ్ళు సమానంగా పెట్టుకుని సరిపోయిందో లేదో చూసుకోవాలన్నమాట. మాల్ లెవెల్ చదువుకొని జాయింట్లు కూడా దగ్గరికి రాకపోతే మిషన్తో పట్టుకోవాలి. ఆ మిషన్తోని ఇప్పుడైతే ఫిక్సింగ్ చేస్తున్నాం అనమాట. ఫిక్సింగ్ కూడా అయిపోతుంది. చూసారు కదా, ఒండ్రు వేసి చుట్టించి నేనైతే బండను అయితే లెవెల్ చేస్తున్నాను. గ్రానైట్ ట్రైన్
గ్రానైట్ బల్లో మనం వండరేసి వేసుకున్నాం కదండి. అయితే గోడ వాళ్ళ గ్యాప్ అయితే ఉంటుంది కదా, ఆ గ్యాప్ని కొంచెం సిమెంట్ తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని దాన్ని కలుపుకొని ముద్ద కింద పేస్ట్ కింద చేసుకుని దాని గోడ వాళ్ళు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే వెనకాల నీరు కిందకి లీక్ అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట. చీమలు కట్ట పట్టవు. లేదంటే గ్యాప్ ఉన్న వల్ల చీమలు అయితే అందులోకి దూరి వస్తాయన్నమాట. మనం ఎంత టైల్స్ వేసినా వారు చిన్నదైనా కన్నం పెట్టుకుని టైల్స్కి చీమలు అందులో పందర గట్ట పెట్టి మొత్తం పట్టేస్తుంటాయి అన్నమాట. ఆ లీకేజ్ ప్రాబ్లం కూడా లేకుండా మనకి వాటర్ కూడా అందులోకి వెళ్ళినా కిందకి కూడా దిగదన్నమాట. అందుకని చెప్పి చుట్టూ గ్రానైట్ చూసారు కదా ఎలా నొక్కేసాను ముద్ద. ఇప్పుడు ఈ ప్లాట్ఫారం అయితే వేస్తాం మనం. ఫస్ట్ ప్లాట్ఫారం అయిపోయింది, ఫస్ట్ పార్కింగ్ ప్లాట్ఫారం. ఇప్పుడు రెండో పార్కింగ్ ప్లాట్ఫారం అయితే మనం వేస్తున్నాం. ఇది ఒక కిచెను, చిన్న బెడ్రూమ్ అన్నమాట. ఇది రెంట్ పర్పస్. మీకు నాట్లు అయితే చెప్తా అన్నాం కదండి, నాట్లు చూడండి. సింక్ నాట్లు ఎడపెడ తీస్తున్నాను. సింక్ని అయితే సెంటర్ చేసుకుని సింక్ నాట్లు అయితే తీసుకోవాలన్నమాట. గోడవారు కట్టుకుని ఇది సింక్ నాట్లు తీసుకోవాలి. అక్కడ తీసిన సింక్ నాట్లని రాయి పొడుగబెట్టుకున్నాం కదండి, ఆ రాయి మీద అయితే ఆ సింక్ నాట్లు అయితే నోట్ చేసుకోవాలి వైట్ మార్కర్తో. వైట్ మార్కర్ అంటే మా దగ్గర అప్సరా బ్లాక్ అండ్ వైట్ పెన్సిల్ ఉంటాయండి. అవి గ్లాస్ మార్కర్లు అంటే ఇస్తారన్నమాట. బుక్ స్టోర్లో అయితే అమ్ముతుంటారు అవి. కొంచెం రాయి ఎక్స్ట్రా ఉందని చెప్పేసి అది కట్ చేస్తున్నాను. మీకు ఇందా చెప్పానండి, అక్కడ నాట్లు తీసుకున్నాం కదా మనం. ఆ నాట్లు అయితే ఇక్కడ రాయి మీద అయితే ఎట్టి గీసుకున్నాను. ఆ గీసిన తర్వాత అక్కడ షేప్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. అనుకోండి స్క్వేర్ షేప్ అలా వస్తుంది అన్నమాట. అలా నాట్లు అయితే గీసుకున్న దాన్ని పెన్సిల్తో చుట్టూ మిషన్తో అయితే కోసుకోవాలండి. ఇక్కడైతే మీకు తెలిసిందే, కోసుకున్న దాన్ని పైకి లేపుకుని చుట్టూ చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకుంటున్నాం అన్నమాట. చూసారు కదా, తీసాం. అలా పైన కోసుకోవాలండి, కింద అయితే కోయకూడదు. కింద కోసుకున్నట్టే అక్కడ పట్టు వదిలేసి మిషన్ బ్లేడ్ మీద అయితే ఆనేస్తుంది రాయిది. ఆనేసిన తర్వాత మనకు కొంచెం మిషన్ ఇబ్బంది పెట్టేస్తుంది అన్నమాట, ఇరుక్కుపోద్ది. ఒకసారి మన మీద కూడా వచ్చేసే అవకాశం ఉంది మిషను. కింద ఎప్పుడు కోయకూడదు, పైన కోసుకోవాలా. పైన కోసుకుని తీసుకోవాలా.
నెక్స్ట్ పాలిష్ అయితే ఉంది. పాలిష్ అయితే మా వాడు కూడా ఎత్తాడు. నా పని అయిపోయింది. ఇక్కడ నేనైతే ఇక్కడ మాల్ చదవడానికి వెళ్తాను. ఇందాకలాగా మాల్ చదువుకుని వేసిన తర్వాత మాట అండి ఇది. మొత్తం పైన పని అయితే అయిపోయింది వాటికి. వీడియోలో మీకు ఫస్ట్ చూపించాం కదండి గ్రానైట్ ప్లాట్ఫారం. ఆ ప్లాట్ఫారం అంటే బద్దు కూడా అతికేహం. ఇది సైడ్ నీళ్ళు రాకుండా షేప్ రాయి కూడా వేసాం కదా, చూసారు కదా. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు